ఈ బ్యాగ్ తో పుట్టింటికి వెళ్ళడానికి సరిపోదు. షాపింగ్ కి పనికిరాదు. సెట్విన్ బస్ లో చిల్లర కలెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. వెళ్తున్నావా? లేదు. కుమారి కోపంగా ఉందంటే కారణం చాలా బలంగా ఉంటది. బ్యాగ్ చిన్నగా ఉందంటే ప్లాన్ చాలా పెద్దగా ఉంటది. కరెక్ట్? అవును, నా డబ్బాలో డబ్బులు దబ్బేశారు. దొబ్బేరా మరి? క్యాష్ ఉంటే అకౌంట్లో వేసుకోవాలి. ఖర్చు పెట్టడానికి కార్డులు వాడాలి. నువ్వు ఇంకా స్టీల్ డబ్బాలోను మట్టి డిబ్బీలో దాస్తే ఇలానే దొబ్బేస్తారు. దొబ్బేస్తే కొంగుతో ముక్కు తుడుచుకుంటూ అయ్యో నా డబ్బులు పోయాయి, రుణం లేదనుకుంటా, అందుకే ఇంత దారుణం జరిగిపోయింది అని ఏడుస్తూ వదిలేస్తాననుకుంటున్నావా? మరేం చేస్తావు? ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్. అవేస్తే మీకొస్తాయి పెయిన్స్. దొంగ తప్పించుకోవడానికి నో ఛాన్స్. ఇంకెందుకు లేటు కానీ ఎస్. అరగడుపున టీ చూడ కూడా లేదు. నాకు తెలిసే గారు ఎలాంటి బాగా తెలుస్తాయి. ఇయారా ప్రభువులు పొద్దున్నే లేవగానే పొట్టలో ఏమేస్తారు? ఉంటే 2 అట్లేస్తారు, లేదంటే మా మీద 4 తిట్లేస్తారు. అప్పుడేగా మీ కడుపు సలబడేదే. ఎక్కువ చేస్తే కోసి కుట్లేస్తాం. అదే అయినా ఉదయాన్నే చల్లబరచకూడదురా, 7 బరసాలి. అంటే ఇందులో టీ ఉండాలి. ఏది పెడితే పొయ్యి మీద ఉంటుంది, కాసుకొని పోసుకుంటే కప్పులో ఉంటుంది. పంచిలేడు అలవాటయ్యాక ప్రాసత్తుందరా నీకు. పొట్టలో గుద్దినట్టు పోసేస్తావు ఎదవా. పొద్దున్నే లేచి తులసి మొక్కు చుట్టూ తిరగడం, టీ పెట్టి భర్తకి ఇవ్వడం భార్య సాంప్రదాయం. నేనేమో పన్నోని. ఏది మొక్కల చుట్టూ తిరిగి కొంపలో కనపట్లేదు కదా. అమ్మగారు తెల్లవారుజామున లేచి ఏదో సంచి పట్టుకుని బయటికి వెళ్ళారు. ఎందుకు? పార్ట్ టైం కింద పొద్దున్నే ప్లాస్టిక్ బాటిల్ ఏమైనా ఏరుకుంటుందా? అమ్మగారు మీలా మాస్ కాదు, క్లాసు. 7 సార్లు ఏదో బూజులు దులుపుకుని బ్యాచ్ మీరును. ఇందులో లేదు, అందులోకి ఎలా వచ్చింది? ఆర్డర్ పెట్టుకుంటే వచ్చింది. సరుకులు తెచ్చి ఓడికేమో సాయి లేదు, తేరగా కూర్చుని తినే వాళ్ళేమో తెప్పించుకుని మరీ తాగుతున్నారు విత్ మ్యూజిక్. ఇప్పుడు అటు ఈ కప్పులో కొత్త చూడు ఎలా మ్యాజిక్. ఆర్డర్లు పెట్టుకుని మరీ తాగుతుంది. స్పైడర్ల జుట్టు ఇది. పాప నీ వేలికి బంగారం ఉంగరం ఉండాలి లేదా? ఎలా? ఏంటి? నాటి. అవునా? కావాలా? టీ పాట వింటూ మంచి టీ తాగుతుంటే తన్నుకుపోయావు. పొట్లోకి వెళ్ళక ఇరిగిపోవాలి. ఇది కడపని కొట్టినావా? కాదు, క్రషర్ మిషన్. ఇనప కడ్డీలు మింగిన ఈజీగా అరిగిపోతాయి. ఇదేమన్నా ప్లాన్ అవుతుందా? కొంచెమైనా తూతూ అనేసావు కదా. వద్దా అయితే ఓకే. ఏంటి తూతూ అన్నా కూడా? ఒకళ్ళు రక్తం ఒకళ్ళు ఎక్కిచ్చేసుకుంటున్నారు బా. ఈ తూతూ దేవునిలే. గంతుకురాలువే నువ్వు. టీ పాట. టీ ఇంకొంచెం 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 ఎన్ని కొంచెంలే. ఇంకొంచెం ఏ బా. ఇంతకీ టీ తాగుతూ టీ పాట ఏమింటున్నావే? మురగరాజ్ సినిమాలో చిరంజీవి గారి పాట ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఆ టీ పాటేనా? కాదు బా, అరవింద సమేతలో టీ పాట. అరవింద సమేతలో టీ పాటే ఉంది. చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి వెచ్చగా దుప్పటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి ఒక్కటి. ఈబా టీ ఎక్కువైందా? ఈ మొక్క త్రివిక్రంగానే అన్నాడంటే నీ ఒక్కర వెనుకరికి నిన్ను భూసేకరం తిప్పినట్టు తిప్పి భూమిలో బాతేస్తాడు. ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ గా పాడిన పాటని టీ పాట చేసేవా? రాయడం పాడడం వాళ్ళ ఇష్టం, వినడం మన ఇష్టం. ఇలాగే ఇంకో పాట ఉంది. పాడకో. కమ్మగా ఈ పాటని కైమే చేసింది కాక పెద్ద సంగీత విద్వాంసురాలాగా ఏదో కటింగ్ ఇది. ఇంకా టీ తాగినప్పుడల్లా ఇదే పాట గుర్తొస్తుంది. ఇదిగో ఇది కొండమే తాగు. థ్యాంక్స్ బా. తాగు. అంత మ్యాజిక్ చేసి మ్యూజిక్కి దెబ్బైపోయాం. వచ్చిందా? ఎక్కడున్నావే? ఇక్కడ
సంచట్టుకుని చెత్త ఏరుకోవడానికి వెళ్ళేవన్నాడు ఎవడాడు? ఈడు. ఇంత చక్కగా రెడీ అయ్యి ఎవరైనా సెత్తేరుకోవడానికి వెళ్తారా? మీ ఫ్యామిలీ కొంచెం తేడా కదా, ఎలా వింటారో ఎలా ఉంటారో అర్థం కావట్లేదులే. శాశ్వతంగా రెడీ అయింది. శారీ కట్టుకుని శివాలయంకి వెళ్ళావక్క? లేదు, సంచట్టుకొని శ్మశానానికి వెళ్ళా. చెప్పేనా తేడా అని? పొద్దు పొద్దున్నే శ్మశానానికి వెళ్ళడం ఏంటే? ఫ్రెష్ శవాలు ఏమన్నా వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దామనేమో. వచ్చాయా? దీన్ని చూసి అయ్యే పారిపోయి ఉంటాయి కూడా. దీన్ని కూడా తీసుకెళ్ళిపోయేవా? మిగిలిపోయిన మొక్కలు ఏమన్నా ఉంటే పార్సిల్ చేసి తెచ్చేది. నీకేం భయం వేయట్లేదా? ఆ శ్మశానానికి వెళ్ళొచ్చిందంట. నేను కాపురం చేసేదే దెయ్యాల కంపెనీ ఓనర్ తోటి. చేతిలో మంత్రదండం ఒకటే లేదు నాకు, మిగతా విద్యలన్నీ నేర్చుకున్నా దీన్ని పెళ్లి చేసుకున్నాక. దేశంలో దెయ్యాలన్నీ కలిపొచ్చినా సరే నన్ను ఏం చేయలేవు, అంత శక్తివంతుడిని. నేనే కాదు, పెళ్ళై కాపురం చేసే ఏ మొగుడన్నా సరే దెయ్యం కనబడితే దా బీరేద్దాం అంటాడు. ఆపరా బాబు నీ దయ్యాల గోల. సడన్ గా ఈ వేరియేషన్ ఏంటే? ఇది ఇంకో వేరియేషన్. నా డబ్బాలో డబ్బులు దబ్బేశారు. దొబ్బేశారు. కనిపెట్టడానికి ఒక మంత్ర విద్య నేర్చుకొని వచ్చా. వీళ్ళు ట్రైప్యాడ్ లైట్లు దేవే, ఏదో విద్య ప్రదర్శిస్తుందంట, వీడియో తీసి వైరల్ చేద్దాం. గురి రిటర్న్స్ పెడదాం. బా నేను కనుక్కుంటాను బా, నువ్వు కొంచెం ఆపుకో. అలాగే కనుక్కో. ఏంటే కనుక్కునేది? నేను గాని ఆ విద్యని ప్రదర్శించానంటే పొద్దున కల్లా దొంగెవరో దొల్లుకుంటూ బయటకొస్తాడు. ఒకవేళ దొంగ బయట ఉంటే దొల్లుకుంటూ లోపలికి వస్తాడా? బా అంటే గడప అడ్డంగా ఉంది కదా, తీయించేద్దాం నీ లోపు. దొల్లుకుంటూ వచ్చిన తర్వాత గడపను గుద్దుకుని వెనక్కి వెళ్ళిపోతే పాపం అది అంత ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్న విద్య వేస్ట్ అయిపోద్ది కదా. నువ్వు వేయాల్సిన పంచులన్నీ వేసేవా, నేను లాస్ట్లో వస్తాను. వెయ్యలే, కూర్చో. ఎవరంత ఎటకారించినా క్షుద్ర పూజల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తే నిద్రలోనే పోతారు. ఇప్పుడు ఏంటి, ఏ ప్లాస్టిక్ పవర్నది ఎత్తదా? ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానే సుతుడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. బా ఇది డబ్బులు పోయిన ఫ్రస్ట్రేషన్ లో నిజంగానే ఏదో చేస్తోంది బా. అవునండి అయ్య గారు. అంత లేదు, 10కి 3 చొప్పున 9 నిమ్మకాయలు, 100 గ్రాములు ఎండుమిర్చి, 2 రూపాయలు పసుపు, 2 రూపాయలు కుంకుమ కొని గుత్తులు కట్టి కట్టింగ్లు ఎత్తుంది. అవునా? పంచభూతాల్లోనే భూతాలున్నాయి, మనిషిలోనే ఆత్మ ఉంది, అయ్య బాబోయ్ క్షుద్ర శక్తిలో కూడా శక్తి ఉంది. నిమ్మకాయలో మాయ ఉండదనుకుంటున్నారా? ఉంది, సబ్బులో కలిపి రుద్దితే అందుకే మరకలు పోతున్నాయి. ఎండు మిర్చికి ముందు పండు మిర్చి ఉందా లేదా? ఓసరవెల్లికి ముందు తొండ కూడా ఉంది, అయితే ఏంటి? నువ్వు ఉండు బా, నీకు దండం పెడతాను. అలాగే. ఓసరవెల్లి మళ్ళీ తొండ అవ్వలేదు గాని ఈ ఎండుమిర్చి మళ్ళీ పండు మిర్చి అవుద్ది. ఎలా? అదే మంత్రశక్తికున్న మహిమ. ఈ 3 గుత్తులు మీ ముగ్గురు దగ్గర పెట్టుకోండి. ఎవరు దొంగలు కారో వాళ్ళ నిజాయితీని నిరూపించటానికి వాళ్ళ గుత్తిలోని ఎండుమిర్చి పొద్దునికి పండు మిర్చి అవుద్ది. మిర్చి పొడుగ్గా కోసి నిమ్మకాయ పిండి నిమ్మకాయ పులిహోర చెయ్యి, దానికి మాత్రం ఎటకు. సర్లే బా, అదేదో మంత్రం ఉంటుంది కదా, చూద్దాం. ఇప్పుడు ఈ గుత్తి ఎక్కడ పెట్టుకోలే? ఎక్కడైనా పెట్టుకోండి, పొద్దునికి తెచ్చివ్వండి. ఏంటో చూపు. చివరికి ఏమవుతావు అని. ఏమవ్వలే, వెళ్ళండి. గుత్తి జాగ్రత్త. ఈ గుర్తించుకున్నా రేపు నీకు గుండె బాగా కొడతాను. అలాగే. తప్పగా అక్క, నిజంగానే నిజాయితీ పరులు గుత్తులు పచ్చిమిర్చి అవుతాయా?
గుత్తనకు తేడాగా ఉంది దండను. అదే అదే అవుతాయి. శ్మశానంలో మశానం అనే మహనీయుణ్ణి మీట్ అయ్యా. నా డబ్బులు దొబ్బేశారని చెప్పా. ఒక మంత్రం ఉపదేశించి ఈ 3 గుత్తులు ఇచ్చి పంపాడు. పొద్దుటికి మబ్బులు వదిలిపోతాయి. దెబ్బలమ్మట తిరిగి మబ్బులు వదిలిపోతాయి అంటదేంట్రా బాబు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వు కానీ తీసావా? హే ఏం మాట్లాడుతున్నావు? దొంగలన్నా దొంగతనాలన్నా పరమ ఎలర్జీ మనకి. నీకంత సీన్ లేదులే. కానీ గుర్తిచ్చారు కదండి. లేదంటే వాళ్ళు ఫీల్ అవుతారా? అది కరెక్టే. రేపటితో గేమ్ ఎండ్.